గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత ఆ నోట్లతోనే బకాయిలు చెల్లించవచ్చని ప్రభుత్వం ఆహ్వానించింది. దీనికి సిటిజన్ నుంచి భారీ స్పందన వస్తుంది. కొన్ని డిపార్ట్మెంట్లకు అసలు ఆదాయమే లేదు, కానీ మరికొన్ని డిపార్ట్మెంట్లకు జిహెచ్ఎంసీ లాంటి వాటికి అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం వస్తుంది, అంచనాలను మించి ఆదాయం వస్తున్నది. మరి పేద జనాలు, మామూలుగా మధ్యతరగతి జనాలు ట్యాక్సులు కడుతున్నారు, కానీ పెద్దవాళ్ళ సంగతి ఏంది? ఈ గడువు 24 తర్వాత మరేమైనా పొడిగించే అవకాశం ఉందా? ఈ విషయంలో జిహెచ్ఎంసీ ఏమీ ఆలోచన చేస్తున్నది? జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. జనార్దన్ రెడ్డి గారు నమస్కారం. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత చాలా డిపార్ట్మెంట్లకు చాలా బాధ ఉంది. వాళ్ళు అనుకున్న దాన్ని పావువంతు కూడా చేయలేకపోతున్నారు. మీరు మాత్రం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఉన్నట్లుంది. ఇప్పటి వరకు ఎంత వసూలైంది సార్? ఇప్పుడు పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో చూస్తే కేవలం 8 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి ట్యాక్స్ రూపేనా కానీ ఫీ రూపేనా వచ్చింది. ఈ సంవత్సరం అంటే ఎస్పెషల్లీ ఈ డిమానిటైజేషన్ తర్వాత 193 కోట్ల రూపాయలు వచ్చింది. ఒక్క నెల కూడా కాదు, లాస్ట్ 10-15 డేస్లో, అంటే దాదాపు 20 టైమ్స్. దీనికి ఏంటంటే మేము చేసినటువంటి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత లోకల్ గవర్నమెంట్స్ లైక్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ వారికి ఉన్నటువంటి బకాయిల్ని కూడా పాత నోట్లతో తీసుకోవచ్చు అని వెబ్సైట్లో పెట్టిన 5 నిమిషాలకి ఆ రోజు మనం ఎలక్ట్రానిక్ మీడియా అంతా హైదరాబాద్ ప్రజలకు చెప్పడం జరిగింది. నైట్ సెల్ కాన్ఫరెన్స్ పెట్టాను, అట్లాగే సిజీజీతో మాట్లాడి, మీ సేవతో మాట్లాడి, మా సిటిజన్ సర్వీస్ సెంటర్స్తో మాట్లాడి, నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock 8 o'clock వరకు అన్ని సెంటర్స్ని రెడీ చేసి సమాయత్తం చేస్తే ఒకటే రోజు 55 కోట్ల రూపాయలు రావడం జరిగింది. మీ కృషి ఫలించింది? మా కృషి ఫలించింది. ఇందులో సార్ ఎక్కువ అంటే ఎక్కడ రెస్పాండ్ అయినా సరే మామూలుగా చిన్న చిన్న బకాయిలు ఉన్నవాళ్ళు 1000, 2000, 5000, 10,000 ఉన్న వాళ్ళు వస్తారు. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? అంటే మాకేంటంటే మా దగ్గర మేము కూడా 2-3 రకాల వ్యూహాలు అనుసరించాం. ఒకటి, మా సిస్టంలో ఉన్నటువంటి దాదాపు 10-11 లక్షల మందికి ట్యాక్స్ పేయర్స్కి SMS బ్లాస్ట్ చేసాం. చిన్న పెద్ద ఎవరైనా కూడా, ఎవరిదైతే నంబర్ ఉందో దట్ మీరు ఇప్పుడు కానీ కట్టకపోతే మార్చి వరకు ఉంటే, ప్రతి సంవత్సరం ఏంటంటే మార్చిలో వడ్డీ మాఫీ చేస్తున్నారు జిహెచ్ఎంసీలో. ఈసారి వడ్డీ మాఫీ చేయమని ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. అండ్ చేయకపోతే 24% వడ్డీతో కట్టాల్సి వస్తుంది మార్చిలో. ఇప్పుడు కడితే కనీసం ఈ నెల నుంచి ఇంకా 5 నెలలకు 5×10% వడ్డీ వారికి మిగిలేటువంటి అవకాశం ఉంది. అదే డబ్బు వాళ్ళు అందరూ తప్పు చేస్తున్నారని అనుకోవడానికి లేదు. ఈవెన్ వైట్ మనీ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు క్యూలో నిలబడటం, అది బ్యాంకులో డిపాజిట్ చేసుకోవటం. బ్యాంకులో డిపాజిట్ చేస్తే వచ్చేది నీకు 6%, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అంతా పోని మనం డిపాజిట్. ఇలాంటి నష్టాలు ఉంటాయని వారికి SMS చేసి ప్రెస్ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా చెప్పడం మూలన లాజికల్గా అది సిటిజన్స్కి ఉపయోగం. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో ఈరోజు 500 రూపాయలు కానీ 1000 బకాయిలు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఆ బకాయిలను ప్రతి సంవత్సరం గత 10-15 సంవత్సరాల నుంచి మార్చిలో ఈ వడ్డీ మాఫీ చేసే విధానం కొనసాగుతూ వస్తుంది. అది లేదని చెప్పడం, దానివల్ల ఇంత నష్టం ఉందని చెప్పడం వల్ల ఆ నష్టాన్ని పూరించుకోవడానికి, నష్టాన్ని తగ్గించుకోవడానికి చాలామంది ఇప్పుడు ఇచ్చినటువంటి విండోను, అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. కానీ దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది బకాయి, ఇంతకుముందుకేమో చెత్త చెదారం తీసుకుపోయి ఇంటి ముందు లేసా కానీ ఎవరు కదలలేదు, అట్లాంటి వాళ్ళు ఇప్పుడు కదిలిండ్రాని? కదిలినట్టే. ఇప్పుడే ఇందాక భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వారు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినప్పుడు హైదరాబాదు చాలా నగరాల కంటే చాలా ముందంజలో ఉంది, చాలా రెట్లు ఎక్కువగా మీరు కలెక్ట్ చేయగలిగారని చెప్పారు. మేము టెక్నాలజీని ఉపయోగించాం అండ్ లాభ నష్టాలు వారికి ప్రస్ఫుటంగా చెప్పాం. కమ్యూనికేషన్ ఛానల్స్ ఓపెన్గా పెట్టాం. అండ్ ఒకరోజు టైం ఇచ్చినప్పుడు నైట్ 12 o'clock వరకు కూడా తీసుకున్నాం. అండ్ అన్ని సిటిజన్ సర్వీస్ సెంటర్స్ అండ్ మీ సేవ సెంటర్స్ పనిచేసి సిటిజన్ ఫెసిలిటేషన్ చేశాం, కమ్యూనికేషన్ చేశాం. చాలామంది చిన్న పెద్ద మధ్యతరగతి అని కాకుండా అందరూ మూవ్ అయినారు. కాబట్టి ఇప్పుడు ఈ గత ఏ సంవత్సరంలో కూడా నవంబర్, మామూలుగా ఏంటంటే మనకు మార్చ్ అంటే మార్చ్, సెప్టెంబర్ అంటే సెప్టెంబర్, సో సంవత్సరం లాస్ట్ డే నాడుంది, లాస్ట్ మంత్ అంటే మొద్దెన కట్టేటువంటి అలవాటు లేదు సంప్రదాయం. సో దట్ వే మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు రోడ్లు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులన్నీ ఎన్నో చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అండ్ రాష్ట్ర ఆదాయం తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ తన కాలం మీద నిలబడటం కోసం అండ్ సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వటం, దాని తర్వాత అట్లాగే పనిచేస్తున్నటువంటి వాళ్ళకి పేమెంట్ కూడా చేయకపోతే పని చేయరు, క్వాలిటీ వర్క్లో కూడా ఇది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ విండ్ ఫాల్ అండ్ ఉన్నటువంటి అవకాశాన్ని మేము ఉపయోగించుకున్నాం. అందరూ సహకరిస్తారు. జీతాలకి సార్ డోకలేదు, జీతాలకు డోకలేదు, పనిచేసిన వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తాం. కానీ సార్ దీంట్లో ఎక్కువ అంటే ఏ తరహా పనులు ఎక్కువ వసూలేవి?
ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువగా వసూలైంది, మాకు వసూలైన దాంట్లో. అండ్ దెన్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ట్రేడ్ లైసెన్స్ ఫీ. అండ్ దెన్ ఎల్ఆర్ఎస్లో ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో అది వారు 6 months లోపలనే, అంటే వాళ్ళది యాక్సెప్ట్ అయినా రిజెక్ట్ అయినా ఇంకా కొంత పరిశీలనలో ఉంది కాబట్టి లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క జీవో ప్రకారం అప్లై చేసిన రోజే కట్టొచ్చు మొత్తం, లేదా కట్టలేని పరిస్థితిలో ఉన్నట్టయితే ఫిబ్రవరిలోనే లాస్ట్ డేట్ ఉంది మనకు, 10,000 రూపాయలు కట్టాలి, 6 నెలల్లో మొత్తం కట్టాలని ఉంది. సో అది కూడా బకాయిలు చాలామంది చెల్లించారు. ఈ 2 రకాల ట్యాక్స్ నుంచి ఎక్కువగా వచ్చినాయి. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా, అంటే ఖాళీగా ఉన్నటువంటి భూముల మీద రిజిస్ట్రేషన్ వాల్యూ మీద ఒక 0.5% పడుతుంది యాక్చువల్గా. మళ్ళీ ఎప్పుడైనా మన దగ్గర బిల్డింగ్ పర్మిషన్కి వచ్చినప్పుడు ఆ మొత్తం వడ్డీతో సహా వసూలు చేస్తాం. సో అలాంటి వాళ్ళు కూడా నెక్స్ట్ 3-4 డేస్లో దాన్ని ఉపయోగించుకున్నట్టయితే వారికి ఒక హక్కుకు సంక్రమిస్తుంది. అండ్ ఆక్రమణకు గురైనప్పుడు కోర్టులకు పోయినప్పుడు ఇంకోటైనా ఉపయోగపడుతుంది. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కొంచెం తక్కువ రెస్పాన్స్ ఉంది, అందరూ అది గమనించి నెక్స్ట్ 24th వరకు కూడా ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఈ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ని కూడా కడితే బాగుంటుందని నా ఉద్దేశం. సార్, మన షో చూస్తూ హైదరాబాద్ నుంచి రమణ గారు ఫోన్ చేశారు. రమణ గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్, కమిషనర్ గారితో మాట్లాడండి. ఉన్నారు. నమస్కారం రమణ గారు, చెప్పండి. నమస్కారం సార్ కమిషనర్ గారు. నమస్కారం. నేను రిటైర్డ్ ఎస్సీ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి అయినాక ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పాత బకాయిలు ఏమంటున్నాయో వాళ్ళు ఓల్డ్ నోట్స్ తోటి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా సార్. అయితే మేమేంటి సిన్సియర్ గా మీరు డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎవ్రీ ఇయర్ అప్పుడు కట్టేసిపోతున్నాం, ఈవెన్ ఇయర్ సెట్ పోయి వచ్చిందని క్లియర్ చేసి వెళ్ళిపోయాము. అది మాటువంటి వాళ్ళకి విధంగా 5-10 మిగిలినాయి. ఆ మిగిలిన అమౌంట్ కూడా వచ్చే అడ్వాన్స్ ట్యాక్స్ లలో మీరు తీసేసుకుంటే అవి మేము ట్యాక్స్ కట్టుకొని ట్యాక్స్ అనౌన్స్ అయితే బ్యాలెన్స్ కట్టేస్తాం. ట్యాక్స్ అనౌన్స్ కాకుండా గుడ్ అట్లనే అనుకున్నా. అదొక మీ రిక్వెస్ట్. ఇంకోటి మీ పరిధి కాకుండా హెచ్ఎండిఏ వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది ఎల్ఆర్ఎస్ గురించి అని ఆ సార్ను కూడా రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ రమణ గారు. మీరు చాలా మంది మనసులో ఉన్నటువంటి మాటని మేము కూడా తర్జన పడ్డాం ఫస్ట్ డే నాడు, అడ్వాన్స్ తీసుకోవచ్చా అని. అడ్వాన్స్గా కొన్ని కమ్యూనికేషన్ ఛానల్స్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా జిహెచ్ఎంసీ అడ్వాన్స్ ట్యాక్స్ కూడా తీసుకుంటుంది అనే ప్రచారం కూడా జరిగింది. సో దాని తర్వాత అంటే ఏమవుతుందంటే మనకు బకాయిలు తీసుకోవచ్చు, ప్రజెంట్ ఇయర్ తీసుకోవచ్చు, కానీ ఈ అడ్వాన్స్ ట్యాక్స్ తీసుకుంటే కొంత మనం అది కొంచెం దురుద్దేశాన్ని ఆపాదించే అలవాటు అవకాశం ఉంది. ఒకటి ఇదే విషయాన్ని మేము ఫస్ట్ డే నాడు మా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారు తర్వాత గవర్నమెంట్లో అనుకొని మనం కరెంట్ ఇయర్ అండ్ ఎరియర్స్ పాత బకాయిలు మాత్రమే వసూలు చేయాలి, భవిష్యత్తుది చేయడానికి లేదనుకున్నాం. అండ్ ఆ రోజు సాయంత్రం వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఫైనాన్స్ సెక్రటరీ అండ్ వారు క్లారిఫై చేశారు, ఈ భవిష్యత్తులో ఉన్నటువంటి అడ్వాన్స్ ట్యాక్స్ని తీసుకోవడానికి లేదు, ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఏరియర్స్ అండ్ కరెంట్ ఇయర్ మాత్రమే తీసుకోవడానికి ఉన్నట్టుంది. రమణ గారు, మీరు అందరూ తప్పు చేస్తారని కాదు, మీరు లాంటి వాళ్ళ దగ్గర ఉండొచ్చు కరెక్టే, బట్ ఆ విండో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లోజ్ చేసింది. మాలాంటి లోకల్ బాడీస్కు, పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ అది మీరు చెప్పినటువంటి ఫెసిలిటీ ఉంటే ఒక సువర్ణ అవకాశం ఉండేది. సరే, మిగతా ఇంప్లికేషన్స్ కొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తారా ఇదే అనేది సపరేట్ ఇష్యూ. బట్ నేను లోకల్ బాడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మాకు మంచి ఆదాయం వచ్చేది అప్పుడు. బట్ అది మేము కాన్షియస్గానే ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ నిర్ణయాన్ని ఆ రోజు తీసుకున్నాం. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లారిఫై చేసింది, అంటే ఆ ఫ్యూచర్ లేదు, అంటే అడ్వాన్స్ పాత నోట్లు ఒకవేళ మీ దగ్గర మిగిలిన సరే ఎవరు కట్టడానికి అవకాశం లేదు, అడ్వాన్స్ లేదు, అడ్వాన్స్ లేదు. హైదరాబాద్ నుంచి శశిధర్ గారు ఫోన్లోకి వచ్చారు. సార్, శశిధర్ గారు నమస్తే అండి. శశిధర్ గారు మాట్లాడండి, కమిషనర్ గారు ఉన్నారు. నమస్కారం సార్, మేము ఆర్మీలో ఎంప్లాయీ సార్. హలో సార్. వినపడుతుంది, చెప్పండి సార్. అదే నేను ఆర్మీలో ఎంప్లాయీని సార్. ఇప్పుడు మాకు ఇక్కడ హైదరాబాద్ బోయినపల్లి దగ్గర ఫ్లాట్ ఇచ్చారు సార్. ఇంకోటి ట్యాక్సీ కట్టాలని నోటీస్ వచ్చింది సార్. మాకు మామూలుగా రాయితీ ఉంటుందా సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు రాయితీ ఏం లేదు, బట్ మీరు ఏ కేటగిరీలో మిలిటరీ అన్నాడు ఆయన. మిలిటరీలో కొన్ని కేటగిరీస్కు కొంత ఎగ్జెంప్షన్ ఉంది, అండ్ బట్ నాట్ ఫర్ ఆల్ కేటగిరీస్. మీరు శశిధర్ గారు, మీరు ఏ కేటగిరీ మిలిటరీలో? అంటే మీరు అంటే వేరే మీరే ఉంటున్నారా, లేకపోతే అమ్ముకున్నారా, లేకపోతే కిరాయికి ఇచ్చారా, దాన్ని బట్టి నాకే ఇచ్చారు సార్. మా ఫ్యామిలీ వాళ్ళే ఉంటుంది, మదర్ అండ్ ఫాదర్ సార్.
అచ్చా, మరి మీరు అప్లై చేయండి. మీరు ఒకవేళ మిలిటరీ దాని కింద ఉన్నట్టయితే యూ కెన్ అప్లై. జనరల్గా ఎస్ఎస్ చేసింటారు. సో దెర్ ఈస్ సమ్ ఎగ్జామ్షన్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ స్టేయింగ్, సమ్ కన్సెషన్ ఈస్ దేర్. ఓకే. హైదరాబాద్ నుంచి గౌతమ్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. గౌతమ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. అడగండి కమిషనర్. చెప్పండి గౌతమ్ గారు. నా పేరు గౌతమ్ అండి, ఖైరతాబాద్ నుంచి. సార్ ఇది లాస్ట్ 2 years నుంచి నా దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తలేరు సార్. అయితే నేను 2 years నుంచి ఆఫీస్కి వెళ్తున్నా, రెగ్యులర్ గా తీసుకుంటలేరు వాళ్ళు. ఇది 3rd year, ఇది మీ అకౌంట్ డిలీట్ లో ఉందని చెప్తున్నారు సార్. ఇప్పుడు తర్వాత ఒకటేసారి 10 times ఎక్కువ కట్టమంటే నేను కట్టలేను కదా సార్. ఓకే, 2 years నుంచి అట్లా వస్తున్నప్పుడు మరి మీరు పరిష్కార వేదికలను ఎక్కడైనా వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకు డిలీట్ అవుతుందండి? మీ ఇంట్లో ఉన్నప్పుడు హౌ కెన్ ఇట్ బి డిలీటెడ్? సో అది చెప్పారండి, మీ అకౌంట్ డిలీట్ లో ఉందని చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళ నంబర్స్ అన్ని, ఫోన్ నంబర్స్ నా దగ్గర ఉన్నాయి. అక్కడ ఎవరు రెస్పాన్స్ ఇస్తలేదు సార్. అచ్చా, మీరు హెడ్ ఆఫీస్కి మండే రోజు వచ్చినట్టయితే ఇక్కడ మన ట్యాక్స్ సెక్షన్ వాళ్ళకి నేను చెప్తాను గౌతమ్, వీల్ సార్ట్ అవుట్ యువర్ ఇష్యూ. ఓకే, థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి కుమార్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. అడగండి కమిషనర్ గారు మీ డౌట్. కమిషనర్ గారు నమస్కారం అండి. నమస్కారం కుమార్ గారు, చెప్పండి సార్. మాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. మేము జియో 59 కింద మేము జగదిగుట్ట ఏరియాలో అప్లై చేసుకున్నాము. అక్కడ 25% అనే అప్పుడు స్టార్టింగ్ లో చేసుకున్నాము. చేసుకున్నప్పుడు నేను 75,000 కట్టాను అక్కడ. అయితే జగదిగుట్ట అన్నది 126 సర్కిల్ 15B 126 సర్కిల్ కింద నోటిఫైడ్ స్లమ్ కిందకి వస్తుంది. నోటిఫైడ్ స్లమ్ లో మనకు 10% అవుతుంది. ఎంఆర్ఓ ఏమంటాడు అంటే మీరు అక్కడికి వెళ్ళి మున్సిపాలిటీకి వెళ్ళి నోటిఫైడ్ స్లమ్ అన్న ఒక లెటర్ తీసుకురండి, మీకు 10% చేస్తా అంటారు. మనం కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీకి వెళ్తేనేమో వాళ్ళేమో ఇవ్వట్లేదు. వాళ్ళు అంటారు మాకు రైట్ లేదు, మేము ఇవ్వము అని చెప్పి అంటారు. అక్కడ యాక్చువల్గా పిఓ గారు ఇవ్వాలి. పిఓ గారు కూడా మాకు రైట్ లేదు, మేము ఇవ్వని ఒక మామూలు నోటిఫైడ్ స్లమ్స్ లిస్ట్ ఇచ్చినారు, కానీ దాన్ని సంతకం పెట్టమంటే పెట్టరు వాళ్ళు. ఇది ఒక ప్రాబ్లం ఉంది సార్ మాకు. మీరు మున్సిపాలిటీ నుంచి ఒక నోటిఫైడ్ స్లమ్ అని ఇస్తే మాకు 10% అవుతుంది సార్. ఓకే, నేను నోట్ చేశాను. అది నేను చెప్తాను కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్కు అండ్ పిఓ గారికి కూడా చెప్తాను. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద నోటిఫైడ్ స్లమ్లో ఉన్నట్టయితే వాళ్ళు సర్టిఫై చేసి ఇస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. పాత నోట్లు రద్దయిన తర్వాత జిహెచ్ఎంసీకి పెరిగిన పెండింగ్ బకాయిల గురించి మనం మాట్లాడుతున్నాం. సార్ జనంత్ రెడ్డి గారు వనస్థలిపురం నుంచి శ్రీధర్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. కమిషనర్ గారు ఉన్నారు, అడగండి మీ డౌట్. నమస్తే సార్. నమస్తే శ్రీధర్ గారు, చెప్పండి. అదే సార్, ఇప్పుడు మేము మా బిఎన్ఎడ్ లో ఫ్లాట్ ఉంది. బిఎన్ఎడ్ లో మేము అది ఓపెన్ ప్లాట్ ఎల్ఆర్ఎస్ కట్టినాం మొన్న జాన్యువరిలో. అది ఇప్పుడు కట్టాలి సార్? అది కట్టేసేయాలి కదా. యాక్చువల్గా జియో ప్రకారం 6 నెలల లోపల కట్టాలి. ఎంక్వైరీకి ఒకసారి టైం పట్టినా కూడా 1,00,000 పైగా అప్లికేషన్స్ వచ్చినాయి కాబట్టి ఆఫీసర్లు వచ్చి ఎంక్వైరీ చేసి మీరు డిసైడ్ చేసే వరకు టైం ఎక్కువ పడుతుంది. అది కట్టుకునే ఫెసిలిటీ ఉంది మీకు, ఇప్పుడు కట్టాలి కూడా. అంటే 6 నెలలు అయిపోయింది కదా. ఫస్ట్ ఓన్లీ లేకపోతే 10% ఆర్ 10,000 రూపీస్ విచ్ ఎవర్ ఈజ్ ఇదని చెప్పారు అప్పుడు. ఇప్పుడు జియో ఇచ్చి అంటే మీ డేట్ అయిపోయి కూడా 6 months అయిపోయింది కాబట్టి ఎల్ఆర్ఎస్ ఫీజు సెల్ఫ్ మీరు జిహెచ్ఎంసీ వెబ్సైట్లోకి వెళ్ళి ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద కొడితే మీ అక్కడ ల్యాండ్ ఎంత, దాని వాల్యూ ఎంత, అండ్ దాన్ని బట్టి సబ్ రిజిస్టార్ వాల్యూను దానిలో ఎంత శాతం మీరు కట్టాలనేది ఒక క్యాల్కులేషన్ టేబుల్ కూడా ఉంటుంది, సెల్ఫ్ గైడెడ్. ఆర్ మీరు ఆఫీస్కి వచ్చినా చూసి చెప్తారు. ఈ 24 తారీఖు లోపల మీరు కూడా కట్టుకోవచ్చు. ఎల్ఆర్ఎస్ వాళ్ళకు కూడా కట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ ఎనీ కేసు మీరు లీగల్ అయితే ఓకే, అంటే ఏదో చెరువులను కుంటలను రోడ్లను కట్టారనుకోండి ఎల్ఆర్ఎస్ అని, అది వాపస్ ఇస్తాం మళ్ళీ. అండ్ ఒకవేళ మీరు దానికి రెగ్యులరైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటే రెగ్యులరైజ్ చేసుకొని ఈ ఫీజు అడ్జస్ట్ చేసుకుంటాం. మీరు ఫీజు ఎల్ఆర్ఎస్ కింద కూడా ఫీజు కట్టే సమయం యాక్చువల్గా రూల్ ప్రకారం అయిపోయింది, 6 నెలల టైం కట్టొచ్చు. అందరు ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరేషన్ కోసం ఎవరెవరైతే అప్లై చేశారో వారందరూ కూడా ఫీజు క్యాలిక్యులేట్ చేసి 24 తారీఖు లోపల కట్టాలి. సార్ ఇది మన దగ్గర ఉన్న 10A 10B 10C సర్కిళ్లలో దగ్గర 500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వీళ్ళు ఎవరైనా కట్టినరా? వాళ్ళు కూడా కట్టారు, సర్కిల్ వైజ్ కూడా కట్టారు. 10A 10B 10Cలో కూడా కట్టారు. అంటే మేజర్ షేర్ కదా ఇది. కొన్ని మేజర్ షేరు, కొన్ని కోర్టు కేసులు లిటిగేషన్స్ ఉన్నాయి, కొన్ని పాత బకాయిలు ఉన్నాయి. బట్ అక్కడ కూడా వచ్చింది. అక్కడ కూడా రావటం వల్లనే మనం 193 కోట్ల వరకు వచ్చాం. అన్ని సర్కిళ్లలో వచ్చింది, అక్కడ కూడా ప్రపోర్షనేట్గా కలెక్ట్ అయింది. మీరు ఇట్లా అవకాశం ఇవ్వంగానే ఏ సెక్షన్ పీపుల్ నుంచి మీకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది? ఫస్ట్ రెస్పాన్స్ వచ్చింది మిక్స్డ్. మాకు చిన్న పెద్ద మధ్య అందరు వచ్చారు. ఫస్ట్ డే నాడు 55 crores మేము అనుకున్నాం ఓన్లీ పెద్దవాళ్ళు వస్తారు అనుకున్నాం. బట్ అందరు వచ్చారు. మరి 10,000 15,000 ఉన్న వాళ్ళు 20,000 ఉన్న వాళ్ళు కూడా వచ్చారు చాలామంది.
సో ఒకటి ఏంటంటే జనరల్గా వారి దగ్గర ఉన్నటువంటి 500 వెయ్యి మళ్ళీ ఆ బ్యాంకులో పోయి క్యూలో నిలబడి ఇదంతా ఎందుకు డేకు, ఇక్కడైతే ఈజీగా ఒకటి వడ్డీ తగ్గుతుంది ప్లస్ క్లియర్ అవుతాయని అనుకుంటాను. ఆల్ సెక్టర్స్ వచ్చారు మాకు. కానీ సార్ దీని డేట్ ఏమన్నా కొంచెం పొడిగించి 24 ఉంది కదా, అవును, జనానికి బ్యాంకుల్లో మార్చుకోవడానికి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఇంకా. బహుశా మీ దగ్గర మరి ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకేమన్నా డేట్ పెంచే అవకాశం ఏమన్నా ఉందా? ఏమో మరి భారత ప్రభుత్వం ఇది పెంచింది ఒకసారి 2 సార్లు. 24వ తారీఖు నాడు నైటే డెసిషన్ తీసుకుంటారు. అది భారత ప్రభుత్వం, మనం తీసుకునే డెసిషన్ కాదు. ఎందుకంటే వాళ్ళు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్, సెంట్రల్ అండ్ లోకల్ బాడీస్ ఉన్నటువంటి డ్యూస్ మీద ఆ రోజు పరిస్థితిని బట్టి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. అందరు కోరితే ఎక్స్టెండ్ చేస్తుండొచ్చు, బట్ చాలానే విండో ఇచ్చాము అని అనవచ్చు. ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్. భారత ప్రభుత్వ నిర్ణయం అది. మిగతా సిటీస్తో పోలిస్తే వసూలులో మనది ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఈరోజు సాయంత్రం యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన టెలిఫోనిక్ సమాచారం ప్రకారం మనది టాప్ 2-3లో ఉండే అవకాశం ఉందని చెప్పారు. అమౌంట్లో కాదు, ఎన్ని రెట్లు మీరు వసూలు చేశారనే దాంట్లో. వేరే చాలా సిటీస్లో యావరేజ్గా పోయిన సంవత్సరం నవంబర్లో 5 కోట్లు వస్తే ఈసారి 10 కోట్లు వచ్చింది. ఇంకో దగ్గర 20 కోట్లు వచ్చింది. 2 నుంచి 3-4 రెట్లే. ఇక్కడ మన దగ్గర దాదాపు 20 రెట్లు వసూలైంది. కాబట్టి ఇది చాలా బాగా ఎఫిషియెంట్గా కలెక్ట్ చేసిందని వాళ్ళు చెప్పారు. అండ్ విధానం కూడా అడిగారు, ఏం చేస్తే ఈ విధంగా వచ్చిందని. నేను ఇందాక అని చెప్పినట్టుగా ఈ వివిధ పద్ధతులు, యాక్ట్ నో ప్రిన్సిపల్ యూజ్ చేయటం, కమ్యూనికేషన్ ప్రాపర్ చేయటం, ఇంప్లికేషన్స్ చెప్పటం, ఇప్పుడు కట్టకపోతే వారికి వచ్చిన నష్టాన్ని చెప్పటం, ఇవన్నీ చెప్పటం మూలాన అండ్ బోత్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కూడా ప్రాపర్ టైంలో మాకు సహకారం అందించారు. సో అందరూ మా స్టాఫ్ కూడా రాత్రి మగలు కష్టపడి పనిచేశారు. ఎవరెవరైతే టాప్ డిఫాల్టర్స్ ఉంటారో మీరు ఇందాక అడిగారు, అట్లా ఎవ్రీ డిప్యూటీ కమిషనర్ స్థాయిలో వాళ్ళకి ఫోన్ చేసి అడగటం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం, పర్సనల్గా కూడా టచ్ చేయటం, అన్ని రకాలు చేసాం మేము. మూకుమ్మడి దాడి ఆర్ మూకుమ్మడి కౌన్సిలింగ్ చేయటం. మూకుమ్మడి కౌన్సిలింగ్ చేసారా? హైదరాబాద్ నుంచి రమేష్ గారు ఫోన్లోకి వచ్చారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. కమిషనర్ గారు ఉన్నారు, మీ డౌట్ సార్తో మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి, చెప్పండి రమేష్ గారు. సార్ నమస్కారం సార్, సార్తో మాట్లాడాలనుకుంటున్నాను సార్. అవునే, మీ టీవీ సప్లా తక్కువ చేశారా సార్? గుడ్ ఈవినింగ్ సార్. నాకు ఉప్పల్ కలాన్లో ఒక ప్లాట్ ఉంది సార్. ఓకే, కలాన్లో ఒక ప్లాట్ ఉంది. అయితే దానికి ఎల్ఆర్ఎస్కి మ్యూట్ చెప్పు, సౌండ్ మ్యూట్ చేయి. ఉప్పల్ కలాన్లో ప్లాట్ ఉంది సార్. అయితే దానికి ఎల్ఆర్ఎస్ కట్టాలంటే ఎల్ఆర్ఎస్ కట్టాను. వాళ్ళు ఏం చేశారంటే నోటీస్ పంపించారు నాకు, అంటే డబ్బులు కట్టమని చెప్పేసి. యుఎల్సి క్లియరెన్స్ తో పాటు ఎల్ఆర్ఎస్ కూడా కట్టమన్నారు. అయితే యుఎల్సి క్లియరెన్స్ కి నేను దానికి ఫీజు కూడా కట్టాను. అయితే కట్టిన తర్వాత ఏంటి, వాళ్ళు ఇంతవరకు నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు సార్ ఉప్పల్ ఎంఆర్ఓ. ఐ మీన్ వెదర్ యుఎల్సి క్లియర్డ్ ఆర్ నాట్, దే ఆర్ నాట్ క్లియర్డ్ మీ. అది ఒకవేళ నాకు వచ్చేసిందంటే నేను ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టుకోవచ్చు కదా సార్ ఈ పీరియడ్ లో? అంటే 2 పాయింట్లు ఉన్నాయండి దీంట్లో. మీరే చెప్పారు ఎల్ఆర్ఎస్కు మీరు అప్లై చేసినప్పుడు కావాల్సిన డాక్యుమెంట్లలో కొన్ని ప్రాంతాల్లో అర్బన్ ల్యాండ్ క్లియరెన్స్ రావాలి. అది కలెక్టర్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు యుఎల్సి సెక్షన్ ఉండేది, కలెక్టర్ రిప్రజెంటేటివ్ తహసీల్దార్ ఆర్డీఓ, బట్ త్రూ కలెక్టర్ మీరు ఈ అర్బన్ ల్యాండ్ క్లియరెన్స్ అది వాళ్ళు ఫీజు కట్టిన తర్వాత ఎంక్వైరీ చేసి క్లియరెన్స్ ఇస్తారు, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, పెండింగ్ దట్ మీ దగ్గర డబ్బు ఉన్నట్టయితే ఇప్పుడు ఎట్లా ఇందాకనే నేను చెప్పాను, నేను 10% ఫస్ట్లో కట్టమన్నాం అప్లై చేసినప్పుడు. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి మీరు కడితే నష్టమేం లేదు. ఒకవేళ మీకు అన్ని రెగ్యులర్ కరెక్ట్గా ఉంటే అది యాక్సెప్ట్ అవుతుంది, లేదంటే మీ డబ్బు మీకు వాపస్ ఇస్తారు. సో డబ్బు ఇప్పుడు కట్టుకోవడానికి ఇబ్బంది లేదండి రమేష్ గారు. సో యూ కెన్ పే దిస్ అండ్ దెన్ యూ కెన్ ట్రై ఫర్ దట్ యుఎల్సి అండ్ ఆల్ దట్. అది అయిన తర్వాత మేము కూడా వరుసగా పెట్టేసి, అంటే ఇంకొక 6 నెలల నుంచి 7 నెలల వరకు పట్టవచ్చు. ఎందుకంటే చాలా మోర్ దెన్ 1 lakh అప్లికేషన్స్ వచ్చినాయి కాబట్టి ఉన్న లిమిటెడ్ స్టాఫ్తో ఇవన్నీ ఎగ్జామిన్ చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఈ ఎల్ఆర్ఎస్ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది. బట్ ఫీజు కట్టడానికి యూ కెన్ పే ఇట్. లావణ్య గారు హైదరాబాద్ నుంచి పనులకు వచ్చారు. లావణ్య గారు నమస్తే అండి. కమిషనర్ గారు ఉన్నారు, మేడం అడగండి మీ డౌట్. మాది ఏం లేదండి, మాది ఒకటి ఓపెన్ ప్లాట్ ఉందండి యాదన్నగర్ కాలనీలో. హలో చెప్పండి అమ్మా. నాది ఒకటి ఓపెన్ ప్లాట్ ఉందండి యాదన్నగర్ కాలనీలో, అనకాపూరి దగ్గర. అయితే దానికి కన్స్ట్రక్షన్ చేద్దామని వచ్చి దానికి ఎల్ఆర్ఎస్ కట్టాలన్నారు. అది కొత్తగా మేము అప్లై చేసుకోవచ్చా? ఎల్ఆర్ఎస్ డేట్ అయిపోయిందమ్మా,
మీరు అప్పుడు ఎప్పుడు తీసుకున్నారు? ఒకవేళ అది గవర్నమెంట్లో పెండింగ్ ఉంది, ఆ కట్ ఆఫ్ డేట్ అయిపోయిందమ్మా, మళ్ళీ ఏమైనా అవకాశం వచ్చినప్పుడు చూడాలి. లేకపోతే మీరు రిజిస్ట్రేషన్ ఒకవేళ మనం ప్రభుత్వం జీవో ఇచ్చిన దానికంటే ముందే అయి ఉన్నట్లయితే అది అట్లాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కాదు. సపోజ్ ఫిబ్రవరిలో అయిపోయింది అనుకోండి, ఆ ఫిబ్రవరి 2016 లోపలనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే అలాంటి కేసులను వాళ్ళు ఒకవేళ ఏదైనా తెలియక పొరపాటున అప్లై చేసుకోకపోయింటే ఆ విండో ఇస్తే బాగుంటుందని మేము గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. చాలామంది సిటిజన్స్ రిక్వెస్ట్ చేస్తే అది ఇంతవరకు ఇంకా పాలసీ డెసిషన్ కాబట్టి గవర్నమెంట్ నుంచి నిర్ణయం రాలేదు. అది వస్తే మీలాంటి కేటగిరీ ఆఫ్ సిటిజన్స్కి ఉపయోగపడుతుందమ్మా, లేకపోతే ఐ హ్యావ్ టు వెయిట్. గణేష్ గారు ఫోన్లోకి వచ్చాడు హైదరాబాద్ నుంచి. గణేష్ గారు నమస్తే అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను గణేష్ మాట్లాడుతున్నా సార్. కమిషనర్ గారితో మాట్లాడండి, అడగండి మీ డౌట్. సార్ నేను చైతన్యపురి హౌస్ నెంబర్ 22-22 నుంచి మాట్లాడుతున్నా సార్. సార్ యాక్చువల్ గా నేను మా ట్యాక్స్ కి 2 ట్యాక్స్లు వస్తున్నాయి సార్ సేమ్ హౌస్ కి. అయితే 2007 లో పాత ఇల్లు డిస్ట్రాయ్ చేసి కొత్తది కట్టాము సార్. అయితే 2007 నుంచి ట్యాక్స్ బాగానే వస్తుంది, 22,000 అలా వస్తుంది పర్ ఇయర్ కి. అయితే అది కడుతూనే ఉన్నాము. అయితే ఓల్డ్ పిన్ తోటి మళ్ళా వాళ్ళు ఎవ్రీ ఇయర్ మాకు పంపిస్తున్నారు ఏంటో. నేను 2 times కంప్లైంట్ చేశాను అండ్ ఐ గేవ్ ఆల్ జిరాక్స్ కాపీస్ ఆల్సో. ఓకే. అండ్ ఐ కాల్డ్ ఎవ్రీ ఇండివిజువల్ సార్, బట్ నో రెస్పాన్స్. సో ఐ థాట్ ఆఫ్టర్ గెటింగ్ తెలంగాణ ఆల్సో వీఆర్ హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఓకే ఓకే, నేను చెప్తాను మీరు గణేష్ గారు, ఇది నోట్ చేశాను నేను. ఆ కన్సర్న్డ్ డిప్యూటీ కమిషనర్కు చెప్తాను. అది పాత డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఆ విండో వాళ్ళ దగ్గర లేకపోతే కూడా మేము సీజీజీతో మాట్లాడి అలాంటి కేసులు ఉన్నప్పుడు అది డిలీట్ చేయడానికి పర్మిషన్ ఇస్తాము. సో థ్యాంక్స్, వీ హ్యావ్ నోటెడ్ డౌన్, ఇట్ విల్ బి టేకెన్ కేర్, డోంట్ వరీ. తెలంగాణకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మీరు ఇంత చిన్న సమస్య వస్తూనే ఉంటాయి. ఇంతమంది హైదరాబాద్లో 1 కోటి మంది ఉన్నారు, 20 లక్షల ఇళ్ళు ఉన్నాయి, 14 లక్షల అసెసెస్ ఉన్నారు, అండ్ ఎంతోమంది ఎంప్లాయీస్, అందరూ పర్ఫెక్ట్గా 100/100 రావు, కొన్ని తప్పులు చేస్తారు. బట్ చేసిన దాన్ని ఎంత త్వరగా రెక్టిఫై చేసుకుంటారు అనే దాని మీద అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అండ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఆధారపడి ఉంటుంది. ఐ కెనాట్ సే దట్ వీ డోంట్ మేక్ మిస్టేక్స్, వీ డూ మేక్ మిస్టేక్స్. వీ హ్యావ్ నాట్ గాట్ 100/100, వీ ఆల్సో గాట్ 90/100. సో ఇక్కడ కూడా అంతే అడ్మినిస్ట్రేషన్లో. సో మీ యొక్క జరిగినటువంటి పొరపాటును సవరించడానికి నేను ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. మొత్తం మనకు జిహెచ్ఎంసీ ఇది వీటిలో టోటల్ పెండింగ్స్ ఎంత ఉంది? ట్యాక్స్ 2,170 కోట్లు ఉంది. అంటే దాంట్లో ఎరియర్స్ ఎక్కువ ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి, కొన్ని మూతబడినటువంటి పరిశ్రమలు. మేము ఆల్రెడీ అప్పుడు వ్యాపారం చేసేవాళ్ళం, ఇప్పుడు లేదు. అప్పుడు పరిశ్రమ ఉంది, IDPL, HMT, BHEL, కొన్ని పార్ట్స్, ఆల్విన్, అట్లాంటివి కూడా ఉంటాయి. అవన్నీ కోట్లలో ఉన్నాయి, మేము డిలీట్ చేయలేమన్నమాట. దాన్ని బట్టి కానీ ఎవ్రీ ఇయర్ మేము 1,000 to 1,100 crores పోయిన సంవత్సరం 14-15లో చేసాము కలెక్టబుల్ డిమాండ్. అండ్ లాస్ట్ ఇయర్ 10-20, ఎందుకంటే ఒక 100 కోట్ల వరకు ఈ మాఫీ జరిగింది అప్పుడు, కొంత 5 లక్షల మంది 14 లక్షల్లో. సో 1,000 to 1,100 crores న్యాచురల్గా చేస్తాము. అండ్ ఈ వీటిలలో ఆ కోర్టు కేసులు వచ్చిన దాన్ని బట్టి మళ్ళీ పై కోర్టులు పోకుండా లిటిగేషన్ లేకుంటే వస్తాయి. సో అది ఇష్యూ. కానీ మొత్తం మనం మిగతా నగరాలతో పోల్చుకున్నప్పుడు మన సిటిజన్స్ ఎట్లా ఉన్నారు ట్యాక్స్ కట్టడంలో? ట్యాక్స్ కట్టడంలో మన సిటిజన్స్ ఓకే, బెటర్ దెన్ మెనీ అదర్ సిటీస్, నెంబర్ 1. కానీ సిటిజన్సే చాలామంది అడుగుతున్నారు, ఏం సార్ మీరు 16 ఏళ్ళు అయింది, ఇంతవరకు అదే ట్యాక్స్ ఉంది, పాత ట్యాక్స్. ఇందాక వచ్చినప్పుడు కొంతమంది మీ ఎంప్లాయీస్ కూడా అడిగారు, ఇంత తక్కువ ఎందుకు తీసుకుంటున్నారు అంటే అది 16 ఏళ్ళ కింద డిసైడ్ అయిన ట్యాక్స్. సో అదే తీసుకుంటున్నాం. దానివల్ల మాకు ఏంటంటే సిటీ గవర్నమెంట్ కూడా లోకల్ బాడీ, ఇట్స్ ఏ గవర్నమెంట్ ఫండమెంటల్ డ్యూటీ ఏంటంటే కలెక్టింగ్ ట్యాక్స్ అండ్ దెన్ ఇంప్రూవింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వెల్ఫేర్ అండ్ అదర్ కండిషన్స్ ఆఫ్ ద సిటీ ఆర్ సిటిజన్స్. సో ఇన్కమ్ తక్కువ ఉంటే మరి మన యొక్క సేవలు కూడా అంత మేరకు తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. దెర్ ఈజ్ ఏ వెరీ క్లియర్ థాట్ అండ్ చాలామంది సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరి మనసులో ఉంది. కానీ ట్యాక్స్ ఎక్కువైతే ఆందోళన చేస్తారు, కానీ ఇప్పటివరకు భారతదేశంలో ఈ ట్యాక్స్ అసమంజసంగా ఉంది సార్, తక్కువ ఉంది, చట్టం ప్రకారం 5 సంవత్సరాలకు పెంచాలి, మీరు 16 ఏళ్ళు అయింది ఎందుకు పెంచట్లేదని ఓపెన్గా ఎవరు అడగారు, రహస్యంగా చెప్తారు నాకు. సో అది బయటికి ఒక సమూహంగా ఎవరు అడగరు. సో అలాంటివి కూడా సిటిజన్స్ నుంచి వస్తే కంపారేటివ్లీ బయట కంట్రీస్లో ఎట్లా ఉన్నాయి, బయట సిటీస్లో ఎట్లా ఉన్నాయి, అండ్ మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, నీడ్స్ ఏంటి, మరి ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, 16 ఏళ్ళ నుంచి అంతే ట్యాక్స్ ఉంటే 10,000 16 ఏళ్ళ కింద కడితే ఇప్పుడు దాని వాల్యూ 1,000కి వచ్చి ఉంటుంది. మనకు తెలుసు 1982లో 1,000 రూపాయలు అంటే ఇప్పుడు 160 రూపాయలు. సో అన్ని రెట్లు వాల్యూ తగ్గిపోయినప్పుడు
వారి ఆదాయం కూడా పెరిగింది. కొంత ట్యాక్స్ పెంచాలనేటువంటిది అందరికి తెలిసినటువంటి అంశమే. అటు సిటిజన్స్ ముందుకు రావటం లేదు, సిటిజన్స్ అగ్రెసివ్గా ఉంటారు. మీకైతే ఆలోచన లేదు కదా సార్ పెంచాలని? నాకు ఉంది వ్యక్తిగతంగా. సిటిజన్స్కు సర్వీస్ ఇవ్వాలి కదా, నేను సర్వీస్ ఇవ్వాలంటే దాన్ని మరి ఇన్కమ్ రావాలి కదా. ఇన్కమ్ లేకుండా బెటర్ సర్వీస్ ఇవ్వలేము. ఇట్ ఇస్ ఎ విషియస్ సర్కిల్. శ్రీనివాసాచారి గారు హైదరాబాద్ నుంచి ఫోన్లోకి వచ్చారు. చారి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కమిషనర్ గారు అడగండి మీ డౌట్. సార్ నమస్కారం సార్. నమస్కారం చారి గారు, చెప్పండి. సార్ అది నోటిఫైడ్ మున్సిపాలిటీలో 10% కడితే సరిపోతుందని చెప్పారు. మేము కుత్బుల్లాపూర్ మండల్ నుండి మాట్లాడుతున్నాం, జగద్గిరి నగర్ నుండి. ఓకే, మేము కట్టడానికి రెడీగా ఉన్నాం సార్. కానీ ఏమవుతుందంటే 10% అనేది క్లారిటీగా నోటిఫైడ్ స్లమ్ కింద మాకు ఇవ్వట్లేదు. మున్సిపల్లో అడిగితే మండల ఆఫీస్ వాళ్ళు ఇవ్వాలంటున్నారు, మండల ఆఫీస్కి వెళ్ళి అడిగితే మున్సిపల్ వాళ్ళు ఇవ్వాలని అడుగుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాసాచారి గారు. నేను ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడతాను, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్తో మా కన్వర్జెన్స్ మీటింగ్లో మాట్లాడి మీకు ఉన్నటువంటి సమస్యని ఏవైతే నోటిఫైడ్ స్లమ్స్ లిస్ట్ అన్ని కూడా వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తాం. వాళ్ళ దగ్గర లేనట్లయితే మా గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేస్తాము. సో ప్రతి ఇండివిజువల్ని మళ్ళీ అది అవునా కాదా అని కాకుండా ఏ స్లమ్ నోటిఫై అయిందో ఆ స్లమ్ లిస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే, యువర్ ప్రాబ్లమ్ ఆల్సో విల్ బి సార్టెడ్ అవుట్. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ అవుట్ దిస్ టు మై నోటీస్. సార్ మీకు దగ్గర దగ్గర 200 కోట్ల రూపాయలు వచ్చినాయి కదా, దాంట్లో మరి నకిలీలు ఏమైనా ఉన్నాయా? చెక్ చేసుకున్నారా? చెక్ చేసే తీసుకుంటారు వాళ్ళు. మళ్ళీ మేము బ్యాంకులు ఇస్తాం కదా, మేము మా దగ్గర పెట్టుకోము. ఏ రోజు ఆ రోజు బ్యాంకులో ఇస్తాము, వాళ్ళు కూడా కౌంట్ చేస్తారు అండ్ డిటెక్షన్ చేస్తారు. వ్యవస్థ ఉంది మీకు అక్కడ? వ్యవస్థ మాకు చాలా మటుకు సార్ ఇన్ని రకాల ట్యాక్సులు వస్తున్నాయి కదా. ఇప్పటికీ మన జిహెచ్ఎంసీ పరిధిలో చాలా రోడ్ల మీద డ్రైనేజ్ నీళ్లు నదిలాగా ప్రవహిస్తూనే ఉంటాయి. దానికోసం ఏదైనా ఒక మెకానిజం ఏదైనా మీరు ఏర్పాటు చేసిందట చూడడానికి ఇమీడియట్గా? అంటే మనకి ఏమవుతుందంటే మనకున్నటువంటి రోడ్లలో దాదాపు 9100 కిలోమీటర్ల రోడ్లు ఉంటే దాంట్లో 4000 చిల్లర కిలోమీటర్లు బీటీ రోడ్స్ ఉన్నాయి. అండ్ 9000 కిలోమీటర్స్ కానీ కేవలం 1600 కిలోమీటర్కే సైడ్ డ్రైన్స్, అంటే స్టామ్ వాటర్ డ్రైన్స్ అంటాం, వర్షం పడ్డప్పుడు ఆ నీటిని క్యారీ చేసేందుకు ఉన్నాయి. మిగతా వాటిలలో దాదాపు 9000లో 1600 పోతే 7400 500 కిలోమీటర్లకు డ్రైన్స్ లేవు. సో ఈ బీటీకి డ్రైన్స్కి అంటే రెయిన్ అండ్ వాటర్ అండ్ బీటీ వీటికి పొసగదు. నీళ్ళు నిలబడితే బీటీ పోతుంది. అండ్ దానివల్ల వర్షాకాలం వచ్చినప్పుడు ఓ చిన్న పాట్ హోల్ పడటం, దాన్ని ఇమ్మీడియట్గా ఒక నిమిషంలోనో గంటలోనో చేయడానికి కూడా కుదరదు చాలా ప్లేస్లలో. ఎందుకంటే నేరో రోడ్స్ మనకున్న 5000 కిలోమీటర్లు సింగిల్ లైన్ అండ్ వెరీ ఫ్యూ ఓన్లీ 785 కిలోమీటర్స్ మాత్రమే 3-4 లేన్స్ ఉన్నాయి. అట్లలో ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంటుంది. అప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా చేయడం కుదరదు. అంటే ఒక సెంటీమీటర్ ఉన్నది మీటర్ అయిపోతారు రాత్రి వరకు. అప్పుడు రాత్రి 12 తర్వాత మేము జనరల్గా చేస్తాము. పెద్ద రోడ్లు ఉన్న దగ్గర వీలైతే ట్రాఫిక్ పోలీసు అనుమతిస్తే 1 or 2 అవర్స్లో కూడా చేసేటువంటి అవకాశం ఉంది. దానికి చాలా మాన్సూన్ టీమ్స్, ఎమర్జెన్సీ టీమ్స్ పెట్టాం. ఆల్మోస్ట్ నాన్ రెయినీ డేస్లో 24 గంటల్లో ఏ రోజు పాటోలో ఆ రోజు చేయగలుగుతున్నాం. అండ్ దానికి మై జిహెచ్ఎంసీ యాప్ కూడా పబ్లిక్ యూజ్ చేస్తున్నారు. అండ్ ప్రతి 5-6 కిలోమీటర్లకు ఒక అసిస్టెంట్ ఇంజనీర్ కూడా ఇన్ఛార్జ్ ఉంటారు. వారు ప్రజలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కానీ వారి యొక్క పర్సనల్ ఇన్స్పెక్షన్లో కానీ నోటీస్కి వచ్చినటువంటి వాటిని ఎప్పటికప్పుడు పాట్ హోల్స్ ఫిలప్ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే కొన్ని నేషనల్ హైవే రోడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా 45 లక్షల వెహికల్స్లో 20-25 లక్షల వెహికల్స్ ఉన్నాయి. ఈ నేషనల్ హైవేని టచ్ చేస్తాయి ప్రతిరోజు. అక్కడ పటాన్ చెరువు నుంచి తీసుకుంటే హయత్ నగర్ వరకు. అది మా పరిధిలో కాదు. సో వారు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో మీ అకౌంట్లో పడుతున్నాయి. అన్నీ మా అకౌంట్లో RNB రోడ్ కానీ నేషనల్ హైవే కానీ మెట్రో కానీ అన్నీ జిహెచ్ఎంసీ పరిధిలో పడతాయి. ఓకే, జిహెచ్ఎంసీ అయినా సిటీలో పడతాయి. మేము కూడా సమన్వయం చేయాల్సిన బాధ్యత మాది ఉంటుంది. వారితో కంటిన్యూస్గా మేము వీక్లీ కన్వర్జెన్స్ మీటింగ్స్ పెట్టడం, ముఖ్యమంత్రి గారి ద్వారా వారికి చెప్పించడం అండ్ వారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా అప్రోచ్ కావడం ఇవన్నీ చేస్తున్నాం. మేజర్ ఆ నేషనల్ హైవే స్ట్రెచ్ దాదాపు 20-25 కిలోమీటర్లు వాడు ఐడెంటిఫై చేశారు. దాదాపు 70-80 కిలోమీటర్లలో పటాన్ చెరువు నుంచి అటు హయత్ నగర్ ఇంకా కొంత నేషనల్ హైవే ప్రాంతాన్ని వాళ్ళు ఇప్పుడు వేయబోతున్నారు. అది వస్తే ఫేస్ లిఫ్ట్ వస్తుంది హైదరాబాద్. చంద్రమోహన్ గారు హైదరాబాద్ నుంచి పనులకు వచ్చారు. చంద్రమోహన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. కమిషనర్ గారు ఉన్నారు, అడగండి సార్ మీ డౌట్. మాట్లాడతానండి. మాట్లాడండి. హలో, చెప్పండి చంద్రమోహన్ గారు. మాకు కావాల్సింది ఏంటంటే సార్, మాది ఒకటి జూబ్లీస్ లో ప్లాట్ ఉంది, ఓపెన్ ప్లాట్. జూబ్లీస్ లో ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ ఏమో ట్యాక్స్ ఏమో మా ఫాదర్ పేరు మీద వస్తుంది, ప్లాట్ ఏమో నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది ఫ్రమ్ ద బిగినింగ్.
allotted and registered in the name of mine. But the tax is being paid by my father. ఆయన పేరుతో ట్యాక్స్ వస్తుంది కాగితం. I want to get changed to my name. ఓకే. సో మీరు చెప్పండి. 24,000 వస్తుంది. అదే ఓకే వస్తుంది. మీ పేరు మీద మార్చాలంటే మ్యూటేషన్ కోసం అప్లై చేయాలి. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మీ ఫాదర్ పేరు మీద, ప్లాట్ మీ పేరు మీద ఉందా, మీ ఫాదర్ పేరు మీద ఉందా? ప్లాట్ నా పేరు మీద రిజిస్టర్ అయింది. ప్లాట్ ఫాదర్ పేరు మీద రిజిస్ట్రేషన్ లేదు. నోవేర్ కన్సర్న్. మరి ఫాదర్ పేరు మీద అయితే ఓన్లీ ఇట్ ఇస్ ఎ టెక్నికల్ మిస్టేక్, రెక్టిఫికేషన్ కెన్ బి డన్. రాయడంలో పేరు ఎవరు ఇస్తున్నారంటే ఆ పేరు రాసుకోండి, అప్పటి నుంచి అదే వస్తుంది. సరే, దాన్ని మీరు ఇప్పుడు 24 తారీఖు తర్వాత, ఇప్పుడు అంతా బిజీగా ఉన్నారు, 24 తారీఖు తర్వాత మీరు ఆ కన్సర్న్డ్ సర్కిల్ ఆఫీస్కి వెళ్ళండి. నేను కూడా మీ పేరు నోట్ చేశాను, సో చెప్తాను. అది మీ పేరు మీద వచ్చేటట్టు చేద్దాం. నో ప్రాబ్లం, ఇట్స్ ఏ స్మాల్ ఇష్యూ. మరిన్ని జిహెచ్ఎంసీ పన్నుల వసూలు అంశంపైన మనం మాట్లాడుతున్నాం. సార్ జనార్దన్ రెడ్డి గారు, చాలా డిపార్ట్మెంట్ల మాదిరిగానే జిహెచ్ఎంసీ కూడా టోల్ ఫ్రీ నెంబర్ అని ఇస్తారు. ఆ నెంబర్ ఫోన్ చేస్తే రింగు కాదు, రింగ్ అయితే ఎవరు ఎత్తారు. ఇవ్వడం ఎందుకు? ఎస్, థ్యాంక్స్ ఫర్ దట్. మేము కూడా దీని మీద గత కొంతకాలం నుంచి, అంటే చాలా కాలం కింద కొంత అతి తక్కువ డబ్బుతో ఈ యొక్క సిస్టమ్ని ఏర్పాటు చేశాము. వాళ్ళు 1 సంవత్సరం నుంచి కూడా రేట్స్ ఎన్హాన్స్ చేయమని అడుగుతున్నారు. టెక్నాలజీ కొంత అప్గ్రేడేషన్ కూడా అయింది. ఇప్పుడు ఒక రోబస్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ మనకు ఇబ్బందులు అయినప్పుడు 100 ఏదైతే ఉందో ఈఎంఆర్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఆ 100కు మనం షిఫ్ట్ అవుతున్నాం. అదే సంస్థ లాస్ట్ స్టాండింగ్ కమిటీలో కూడా మొన్న 3 days బ్యాక్ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కూడా, అప్పుడు వాళ్ళకి ఒకేసారి ఎన్ని వందల కాల్స్ వచ్చినా కూడా తీసుకునేటువంటి కెపాసిటీ, ట్రాన్స్ఫర్ చేసేటువంటి కెపాసిటీ ఉంది. వీ డూ అగ్రీ, వీ హ్యావ్ టు చేంజ్ ఫ్రమ్ ఓల్డ్ టు ద న్యూ. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాము. ఈ పాత 04027 ఎప్పుడైతే ఉందో పాత ఏజెన్సీ, వాళ్ళు గత 1 సంవత్సరం నుంచి దాదాపుగా ఐదర్ ఎన్హాన్స్ ఆర్ లీవ్ ఇట్ అని అంటున్నారు. కొత్తగా అన్ని సిస్టమ్స్ ఎక్కడ అంత ఈజీగా లేవు మార్కెట్లో. ఇప్పుడు మన ప్రభుత్వం మినిస్టర్ గారు సూచించారు 100 ఈజీగా ఉంటుంది పబ్లిక్. అది చేసేటువంటి సంస్థకే టెక్నాలజీ హ్యాండ్లింగ్ కూడా ఉంది అనే ఉద్దేశంతో ఇది వాళ్ళకి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ 10-15 daysలో ఐ థింక్ ఇట్ విల్ బీ వెరీ రోబస్ట్. మనకి ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, చెట్లు పడిపోయినప్పుడు ఇవన్నీ కూడా ఈ 100కు చేశారు చాలామంది. అది ఎఫెక్టివ్గా పనిచేసింది. సో ఆ సంస్థకే మరి ఎమర్జెన్సీ నెంబర్ను కూడా నిర్వహించేటువంటి అధికారం వాళ్ళకు ఇస్తున్నాము. సో ఇట్ విల్ బీ గుడ్ నౌ. అంటే ఒక 15-20 daysలో మంచి సిస్టమ్ రాబోతుంది. కొత్తపేట నుంచి రాజశేఖర్ గారు పనిలోకి వచ్చారు. రాజశేఖర్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, జనార్దన్ రెడ్డి గారు. నమస్తే రాజశేఖర్ గారు, చెప్పండి. సార్ ఏం లేదు సార్, చిన్న క్లారిఫికేషన్. ఒక 2 పాయింట్స్. ఒకటేమో ఎల్ఆర్ఎస్ పైన సార్. ఎల్ఆర్ఎస్ మాకు ఒక నెంబర్ వచ్చింది, కట్టమని కట్టినాం సార్. అయితే ఒకవేళ ఎఫ్టిఎల్ ఉందా, గవర్నమెంట్ ల్యాండా, ఏవి ఇన్స్పెక్షన్ చేయకుండా మీరు డబ్బులు తీసుకుంటున్నారు ఈరోజు ఎల్ఆర్ఎస్ పైన. తీసుకున్నాక ఒకవేళ అది గవర్నమెంట్ ల్యాండ్ అని తేలి, లేకపోతే ఎఫ్టిఎల్ లెవెల్లో ఉందని తేలితే మా డబ్బులు ఎన్ని రోజుల్లో రిటర్న్ ఇస్తారు మళ్ళీ మీరు? ఎమ్మటే ఇస్తాం. ఎంక్వైరీ అయినా అంటే వాటిని ఏంటంటే మాకు 1,00,000కు పైగా అప్లికేషన్స్ వచ్చినాయి. సో వాటిని వరుసగా ఎంక్వైరీ చేసుకుంటూ పోతున్నాము. ఇప్పుడు మీరు డబ్బు కట్టిన వాళ్ళది కొంచెం ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడు మేము కూడా అనుకున్నాం నిన్న మొన్న, మీలాంటి వాళ్ళు ఎవరైనా డబ్బు కడితే డబ్బు కట్టిన వాళ్ళే ముందు చేసేవాళ్ళు ఎంక్వైరీ. మీవి చేస్తే వచ్చే నెల కానీ ఇంకో నెల కానీ 2-3 నెలల్లో ఆ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని బట్టి ఆ డిప్యూటీ కమిషనర్ ఇప్పుడు మీ ఆ ఏరియాలో ఏంటంటే బాగా ఈస్ట్ సైడ్లో చాలా ఎక్స్పాండింగ్ ఉంది, ఖాళీ జాగాలు చాలా ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ అక్కడ ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు సెంట్రల్ డివిజన్ ఉందనుకో, అసలు రావు. ఇక్కడ ఏముంది, లేఅవుట్ లేదు, రెగ్యులేషన్ లేదు. సో ఈ పెరిఫెరల్ ఏరియాల్లో కొన్ని ప్లేస్లలో ఎక్కువగా వచ్చాయి. మీరు అన్నట్లు అది ఎఫ్టిఎల్ లెవెల్లో ఉందా, అది సర్కారు భూమి అనేది మీకే తెలుసు. యాక్చువల్గా తెలియకుండా కొంతమంది ఉండొచ్చు, బట్ చాలామంది అంత డబ్బు పెట్టి కొన్నప్పుడు తెలుసుంటుంది. తెలుసుంటే వాళ్ళు అప్లై చేయడం వేస్ట్, కట్టడం వేస్ట్. అంటే మీకు కట్టారంటే మీకు కొంత పరిజ్ఞానం ఉందని నేను అనుకుంటున్నాను. ఇది కంపల్సరీ అవుద్దని. మరి చట్టం ప్రకారం కూడా మీరు అప్లై చేసిన రోజే 10% కట్టాలి, లేదా 10,000 రూపాయలు, ఇంకా 6 నెలల లోపల మిగతాది కట్టాలి. అందుకోసమని ఇప్పుడు మీరు నోటీస్ వచ్చి ఉంటుంది, ఆర్ SMS వచ్చి ఉంటుంది, మీరు కట్టారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. యూ విల్ బి బెనిఫిటెడ్ ఇన్ ద సెన్స్ అదర్స్ 1 year వెయిట్ చేస్తే మీరు 2-3 నెలల్లో అయిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరెవరైతే కట్టారో వాళ్ళని ప్రయారిటీగా ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళకు సముచితమైన స్థానం, లేకపోతే అవుట్ ఆఫ్ ప్రిఫరెన్స్ అని కాదు. సో అలాంటి వాళ్ళ డబ్బులు కూడా కట్టారు కాబట్టి ముందుగా ఎంక్వైరీ చేయించి కరెక్ట్ ఉంటే ఎమ్మటే ఇచ్చేస్తాం, లేకపోతే డబ్బులు కూడా ఎమ్మటే వాపస్ చేస్తాం.
కూకట్పల్లి నుంచి నాగరాజు గారు ఫోన్లోకి వచ్చారు. నాగరాజు గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. చెప్పండి. నాగరాజ్ సార్, కుకట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి నాగరాజు గారు. సార్ నేను కుకట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ మా బిల్డింగ్ 2 షట్టర్లు రీఅసెస్మెంట్ చేయడానికి కోసం అని చెప్పి మేము బిల్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్. దుర్గా ప్రసాద్ సార్ బిల్ కలెక్టర్ పేరు. సో అతను చేయమంటే 10,000 రూపాయల బ్రైబ్ అడిగాడు సార్. సార్ నేను అన్నా సార్ బ్రైబ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, అది 2 షట్టర్లు కమర్షియల్ చేసుకుంటున్నాము, దానికి ఏదైతే ప్రాసెస్ ఉందో అది చేసి పెట్టండి సార్, దానికి మేము బిల్ ఈ ట్యాక్స్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం సార్ అని చెప్తే, లేదు దానికి వేరే వేరే రూల్స్ ఉంటాయి మీకు తెలియదు అని చెప్పి మాకు 2,35,000 రూపాయలు ట్యాక్స్ చేయించారు సార్. మాకు యాక్చువల్లీ అంతకుముందు లాస్ట్ ఇయర్ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి మేము షట్టర్లకు వెళ్ళాం సార్. ఎవరు ఇట్లా ఖాళీ చేస్తున్నారని చెప్పి షట్టర్లు వేసుకున్నాం సార్. సో అతను డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఇట్లా ఈ పని చేశారు సార్. నేను ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సురంజన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, సార్ అన్నారు డిప్యూటీ కమిషనర్ గారికి కలవండి, ఇట్లాంటి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి, నేను చేయలేను అని చెప్పి చెప్తున్నారు సార్. కొంచెం ఇట్లాంటి కొంచెం చూడండి సార్, ఎందుకంటే మాకు లాస్ట్ ఇయర్ వాటర్ లేవు కదా సార్ హైదరాబాద్, దాని లేవని చెప్పి మేము ఈ పని చేస్తే అతను ఈ రకం చేశారు సార్. మొన్న మాకు నోటీస్ వచ్చింది సార్, రెడ్ కలర్ పేపర్ సార్. ఓకే, నో ప్రాబ్లం. అదే ఇప్పుడు అది నేను ఎంక్వైరీ చేయిస్తాను నెంబర్ 1. అండ్ దెన్ నెంబర్ 2, మీకు రెసిడెన్షియల్ టు కమర్షియల్ వచ్చినప్పుడు కొంత ట్యాక్సేషన్ డిఫరెన్స్గా ఉంటుంది. మీరు ఎక్కువ ఉందని భావిస్తే అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్కు ఫస్ట్ రిటర్న్గా మీరు అప్పీల్ చేయండి, ఇట్లా నాకు ఎక్కువ వచ్చిందని చెప్పేసి. వారు ఇంకా మీకు ఒకవేళ ఒక 15 రోజులు టైం ఇవ్వండి. అండ్ అది రెక్టిఫికేషన్ లేకపోతే మీరు హెడ్ ఆఫీస్కి రండి, నన్ను వచ్చి కలవండి. తప్పకుండా మీరు నోట్ చేశాను నేను. అండ్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ విల్ ఆల్సో టేక్ యాక్షన్ ఆన్ హిమ్ అండ్ విల్ సీ దట్ ద డ్యామేజ్ డన్ టు యూ ఈజ్ రెడ్యూస్డ్. ఒకవేళ అది మీకు ఎంత పడుతుందో రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్కి మారిస్తే, మరి కమర్షియల్ ఏరియా అయితేనే కమర్షియల్గా మార్చాలి కాబట్టి దానికి పెనాల్టీ వేసారేమో. సో దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు కమర్షియల్ ఏరియా కాకుండా కమర్షియల్ చేయడానికి లేదు. సో దాని ఏరియా ఎంత ఉంది, అది కమర్షియల్గా కాదా, చిన్నదా పెద్దదా, అవి చూడాల్సి వస్తుంది. మీరు ఉన్నటువంటి డీటెయిల్స్తో మీరు డిప్యూటీ కమిషనర్ని కలవండి. థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి రాములు గారు ఫోన్లోకి వచ్చారు. రాములు గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఏం లేదు, ఇప్పుడు 59 జీవో గవర్నమెంట్ 59 జీవో కింద అందరు రెగ్యులరేషన్ చేసుకోవాలని చెప్పారు కదా సార్. నేనేమంటున్నా, ఒక 35 సంవత్సరాల కింద పడ్డ అటువంటి బస్సులకు కూడా మార్కెట్ వాల్యూ, ఇప్పటి మార్కెట్ వాల్యూ డబ్బు కట్టమని అడగడం అది మంచిది కదా సార్. ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే ఉద్యోగ రీత్యా వాళ్ళకు ఉద్యోగాలు లేక ఒక మంగళాయన షెడ్ వేసుకొని మంగళ షాప్ పెట్టుకున్నా, ఒక సాగల చేద్దామని ఒక షెడ్ వేసుకున్నా, ఒక అతను మెకానిక్ పని వేసుకొని షెడ్ వేసుకున్నా, కమర్షియల్ అని ఇక్కడ రెగ్యులేషన్ గా కమర్షియలే, కరెంట్ బిల్లులు కమర్షియలే, మున్సిపల్ ట్యాక్స్ కమర్షియల్ అంటే ఇది సామాన్య ప్రజల మీద రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది సార్. దీని మీద పరిశీలించి సామాన్య ప్రజలకు ఏదైతే చాలా సంవత్సరాల నుంచి ఉన్నారో వాళ్లకు 10% రెగ్యులేషన్ చేయాలని నా కోరిక సార్. ఓకే రాజశేఖర్ గారు, ఇది సారీ రాములు గారు, మిగతా డిపార్ట్మెంట్స్తో సంబంధం ఉన్నటువంటి అంశము 59 జీవో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తుంది, మేము జిహెచ్ఎంసీ డీల్ చేయదు. అది ఎలక్ట్రిసిటీ వాటర్ బోర్డు ఇష్యూలు కూడా చెప్పారు. అండ్ జనరల్గా వాటర్ ఎలక్ట్రిసిటీకి కూడా ఈవెన్ మా ఆఫీస్లో కూడా వాటర్ బోర్డు వాళ్ళు, నేను వాటర్ బోర్డు ఎండీగా కూడా పనిచేశాను. కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఇదేంటే ఆఫీస్ కమర్షియల్ వేశారని వాళ్ళని అప్పీల్ కూడా చేయడం జరిగింది అప్పుడు మీకే. సో అంటే వాళ్ళకు డొమెస్టిక్, తర్వాత రెండోదన్నీ కమర్షియల్ అట్లాగా ఉన్నాయి. సో చిన్నవాటికి పెద్దవాటికి ఏరియాని బట్టి ఉంటుంది, అందరికి అంతే ఏరు. సపోజ్ మీరు 100 స్క్వేర్ ఫీట్ ఉంటే ఒక రేట్ వస్తుంది, 1000 స్క్వేర్ ఫీట్ ఉంటే ఇంకొక రేట్ వస్తుంది. మరి మీరు చెప్తున్నటువంటి దాన్ని బట్టి కొంచెం రేట్ అయితే డిఫరెన్స్ ఉంది. డొమెస్టిక్కి ఇంట్లో తాగడానికి నీళ్ళు, ఒక షాప్ పెట్టుకోవడానికి, ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకోవడానికి వివిధ సంస్థలు వివిధ కారణాల వల్ల చాలా రోజుల నుంచి, అంటే ఈ సంస్థలకు కూడా డబ్బు రావాలి, దాంతో చేస్తున్నారు. బట్ మీరు అన్నట్టు దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒక సరి అయినటువంటి సమయంలో నేను కూడా మీ యొక్క వాయిస్ని ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాను. రాములు గారు, థ్యాంక్ యూ. పరశురామ్ హైదరాబాద్ నుంచి. పరశురామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కమిషనర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ డౌట్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే పరశురామ్ గారు, చెప్పండి. సార్, ఒకటి ఇంపార్టెంట్ థింగ్ రిగార్డింగ్ అవర్ రెవెన్యూ జనరేషన్. నాకు తెలిసి ఎక్కువ మటుకు మన ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారానే జిహెచ్ఎంసీ రెవెన్యూ వస్తుంది. అయితే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్ ఇయర్స్ టుగెదర్ అట్లాగే ఉంది, సేమ్ ఫిగర్ ఉంటుంది.
నేనేమంటానంటే మన గవర్నమెంట్ రెగ్యులర్ గా ఈ రిజిస్ట్రేషన్ చార్జెస్ అవి పెంచుతుంది కదా, గవర్నమెంట్ వాల్యూ పెంచుతుంది కదా, దాని మీద స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది కదా, దాన్ని దీన్ని లింక్ చేస్తే మనకు కూడా రెవెన్యూ పెరుగుతుంది కదా సార్. అది గవర్నమెంటే ఇది గవర్నమెంటే, ఇక్కడ ఎందుకు మనల్ని అది చేస్తున్నారు? కరెక్ట్. పరిశ్రమ ఏం చేస్తుంటారు మీరు, ఏం పని చేస్తుంటారు? నేను ఒక కన్సల్టెంట్ సార్. అచ్చా, గుడ్. నేను మిమ్మల్ని ఒకసారి కలిశాను, అచ్చా అచ్చా, ఆ రోజే అన్నాం అనుకున్నాను, బట్ మీ ఛాంబర్ లో బాగా రష్ ఉండి ఐ డిడ్ నాట్ గెట్ దట్. No, thanks you. I can say you are the most concerned and enlightened citizen of Hyderabad. I hope that more such citizens are there in Hyderabad. అంటే వాస్తవికంగా ఆలోచించిన, ఇందాక మీరు విన్నారో లేదో, ఒక వేరే వాళ్ళు ఎవరో క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పడం జరిగింది, 16 సంవత్సరాల కింద ఏదైతే ఉందో అదే ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన కూడా జిహెచ్ఎంసీ ద్వారా పంపించాను. ఇట్లా మనం 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఊరుకొని ఒక్కసారి పెంచితే వాళ్ళకు కూడా కట్టడం కష్టం. బట్ మీరు అన్నట్టు యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ 5% 10% ఇన్ఫ్లేషన్ వస్తుంది, వాల్యూ పడిపోతుంది ఇన్ఫ్లేషన్ వల్ల. ఇన్ఫ్లేషన్ ఇండెక్సింగ్ చేస్తే ఎవ్రీ ఇయర్ 5% ఉందనుకో, 100 ఉన్నవాడు 105 కడతాడు, 1000 ఉన్నవాడు 1050 కడతాడు. సో పెద్ద భారం పడదు. అదే మనం ఊరుకొని 10 ఏళ్ళకి ఒకసారి వేయాలని పోతే మన రిక్వైర్మెంట్ ఏమో చాలా ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి రెంటల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి, గ్యాప్ ఎక్కువగా అనిపిస్తుంది. చాలామంది ప్రజలు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఇది హిస్టారికల్ మిస్టేక్ అనుకోండి. అంటే ఇది ఒక్కడే కాదు, భారతదేశంలో 4041 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఎక్కడ కూడా 5 సంవత్సరాలకు ఒకసారి వారు చేయట్లేదు రివిజన్. సో దాని బదులుగా కొన్ని గ్రామ పంచాయతీ మన దగ్గర కూడా ఉంది, ఎవ్రీ ఇయర్ కొంత రివిజన్ చేసినట్టయితే, వీరు అన్నట్టు ఇన్ఫ్లేషన్కు దాన్ని ఇండెక్సింగ్ చేసినట్టయితే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మన ట్యాక్సులు కూడా కొంత శాతం పెంచితే రెవెన్యూ ఆదాయం స్టడీగా పెరుగుతూ ఉంటుంది. కామన్ మ్యాన్ కానీ అన్కామన్ మ్యాన్ కానీ బర్డన్ ఒకేసారి పడదు. ఐ ఫుల్లీ అప్రిషియేట్ యూ పరశురామ్, అండ్ దిస్ ఈజ్ వెరీ మచ్ ఇన్ ద రెకనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో వీ హ్యావ్ టు టేక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది ఇంత ఆఫర్ ఇచ్చి లక్షలు కోట్లు బకాయిలు ఉన్న వాళ్లకు వడ్డీ మాఫీ మళ్ళీ కొనసాగుతుందా? వడ్డీ మాఫీ ఎట్టి పరిస్థితుల్లో కొనసాగే అవకాశం లేదు. ఆ విషయాన్నే వాళ్ళకి మెసేజ్ ద్వారా కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఈ అలవాటును మనం ఎప్పుడో ఒకసారి, ఎందుకంటే మంచి కట్టినటువంటి వాళ్ళకు, సకాలంలో కట్టినటువంటి వాళ్ళకు ఇది చాలా నష్టం జరుగుతుంది. యాక్చువల్గా ఎవరైతే వివిధ కారణాల వల్ల కావాలని కట్టకపోయినా, దురుద్దేశంతో కట్టకపోయినా, ఆ డబ్బు లేకపోయినా కట్టకపోయినా, కట్టని వాళ్ళని ఇన్సెంటివైజ్ చేస్తున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అలా చేయకూడదనే ఇప్పటి వరకు ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ చేయరు ఈసారి, ఇట్లా మాఫీ చేసే అవకాశం లేదు. కాబట్టి వడ్డీని సో ఇప్పుడే కడితే, అడ్వాన్స్గా కడితే, అడ్వాన్స్ కానీ కూడా కాదు, అది ఫస్ట్ హాఫ్ ఇయర్ సెప్టెంబర్ టైం అయిపోయింది, సెకండ్ హాఫ్ ఇయర్ అక్టోబర్ నుంచి కట్టాల్సిందే. ఇప్పుడు అక్టోబర్ నవంబర్కు 2 నెలలకు వడ్డీ పడుతూనే ఉంది. ఫస్ట్ హాఫ్ ఇయర్ది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 6 నెలలకు 12% ఆల్రెడీ పడిపోయింది. సో ఇంకా మార్చి వరకు వెయిట్ చేస్తే 24% వడ్డీ పడుతుంది. ఇప్పటికే అయితే దాదాపు 7 మంత్స్ అయింది కాబట్టి ఏప్రిల్ నుంచి, సో 14% వడ్డీ అయింది ఇప్పుడు. సో మిగతా వడ్డీని తప్పించుకోవడానికి, బర్డెన్ తగ్గించుకోవడానికి, అండ్ సిటీ అభివృద్ధిలో కూడా భాగం పంచుకోవడానికి, అందరూ అనుకుంటున్నట్టే హైదరాబాద్ లాంటి నగరంలో 16% నుంచి 16 ఏళ్ళ నుంచి పెరగలేదు ట్యాక్స్. ఉన్నటువంటి ట్యాక్స్ కట్టకుండా పోతే ఏరియర్స్ అవుతుంది, వడ్డీ కూడా పెరుగుతుంది. సో అవన్నీ వదిలించుకొని క్లీన్ స్లేట్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, మా స్టూడియో కొంచెం కాలర్స్తో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాదు నగర ప్రజలు ఇప్పటికైనా సరే 24 వరకు అవకాశం ఉంది. ఈ లోపుగా అన్ని ట్యాక్సులు చెల్లిస్తే కనుక రాబోయే రోజుల్లో ఆ బరువు మరింత పెరగకుండా ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ.